బాపు బాపు ఆగో తలుపు ఉత్తగనుంది కానీ తీ. సరే. ఆగు ఇటు ఇన్న ఉన్నాడు కదా. ఏమరా పరిచి, ఏం సంగతిరా? దంద ఎట్లుంది? దందా మంచిగానే ఉంది కానీ గాడుపు దారం వచ్చినప్పుడే ఆగమవుతుందిరా. సరే కానీ ఇంకా డిష్ స్పెషల్ ఇవ్వవారా? ఎప్పుడు చూసినా బొమ్మ ఎగురుతూనే ఉంటుంది. ఇక ఊకే పైసలు అడుగుతాయిందిరా. బొమ్మ మంచిగా వచ్చినాడు మా అవుతుంది. ఏమిచ్చుడేమో పోరా. 4 వద్దులైతే నువ్వు అటు నేను ఇటు. అదేరా, ఎందుకు? ఏం చెప్పమంటావురా? ఊళ్ళో డిస్కలెక్షన్ ఇచ్చి బతుకుదామంటే అందరూ ఉద్దరగాళ్ళం మోపారు నీళ్ళు. ఈ ఉద్దర బేరానికి నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నరా. అందుకనే దుబాయ్ పోతున్నా. పిచ్చోడా, ఉద్దరాలు ఉన్నారని అన్నీ దరుకొని పోతావురా. నువ్వు డిష్ పని చేస్తే ఊళ్ళే సినిమాలు సీరియల్ చూసేవాళ్ళు ఏం కావాలరా? చల్పే ఉండు. అరే తిరుపతి, నాతోటి అయితలేదురా. అప్పుల బాధలు భరించలేకపోతుండ్రా. నా కుటుంబాన్ని పోషించలేకపోతుండ్రా. నా డిష్ ఎవరికైనా లీజుకిస్తారా? లేదంటే చెప్పరా, మొత్తం అమ్మేత్తా. ఎవరైనా ఉంటే చెప్పరా తిరుపతి. సరే చెప్తా తీరా. మరి బతుకు భారమైనప్పుడు బాట పట్టిందేనేమ్రా. సరే పొలం కాడ పని పోయేస్తా. సరే పోయిరా. చీనీ అందరి బతుకు గిట్లే ఉంది. మీరు ఊరికి తిరుగుడు కాబట్టి ఈ పానాల సంచి బాయిగడ పెట్టుకున్నా అయిపో. ఏ అంజలి, ఉన్నావానే? సజ్జ మీద పానాల సంచి ఉంది, పట్టుకురాపో. మోటార్ ఫిట్ చేయాలి. గిప్పుడెందుకు? రేపెవరన్నా తీసుకపోయి పిడియెత్తూతి. అయినా నువ్వు ఒక్కనివే దిగుతావేంది బాయిలా? ఏగా సీనిగాని చెప్పిండే నార్మడికి నీళ్ళు పెట్టినా కత్తా అన్నాడు. నార్మడంటే ఆదికొచ్చింది మీ సినాపు నారు పోసిండట్నా? నాకేమొచ్చట చెప్పలే. మరి ముచ్చట చెప్పలేదా లేకుంటే ఎవరికన్నా పాలకిత్తాండా? ఇంట్లో మనం ఉండగా బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాడే? ఇన్నేళ్ళ నుంచి మనం చేస్తలేమా? ఏదైనా విషయం ఉంటే మనకు చెప్పపోనా? చెప్పి వేసే రోజులు వేనాయి. ఇప్పుడు అన్నీ చెప్పకుండా వేసే రోజులే. అయినా ఎంత కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఏం లాభం? వాళ్ళు బరివే అనుకుంటారు గాని బాధ్యత అనుకోరు. తిరుపతి ఉన్నావురా? చిన్నపు ఉన్నదా? ముసలోడు మళ్ళత్తాండు. మళ్ళేం మతలో బట్టుకత్తాండో. కూసోయే. ఏంది? చిన్నపు ఏంది గిడిగా ఆలోచిస్తున్నావు? ఏమన్నా కావన్నా? ఏం లేదురా, నీతోని ఒక ముచ్చట ఇప్పిపోదామని వచ్చిన. పతాకం పనిగట్టుకొని అత్తివి చెప్పరాదు ఏం ముచ్చట్నో. నువ్వు ఆగరాదే. చిన్నపు ఏం ముచ్చటో చెప్పే. ఏం లేదు బిడ్డ, చెల్లెను బావను ఇంటికి ఇల్లుటని తీసుకొద్దాం అనుకుంటాను. ఏంది వెళ్తామా? ఇప్పుడు ఇల్లు తెచ్చుకోండి. నేను చూసుకోవడానికి మేము ఏమాయే? అయ్యో, నేను గట్లంలే బిడ్డ. నువ్వు నా అన్న కొడుకువే, పెళ్ళయింది. రేపు పిల్లలైనాక బాధ్యతలు ఎక్కువై నేను బరువైతే కావచ్చు. అందుకే కడుపులో పుట్టిన ఓ బిడ్డ ఉన్నది కదా, అది కారం మెతుకులు పెట్టినా నేను కంటి నిండా నిద్రపోతా. నువ్వు ఏమనుకోద్దు బిడ్డ. నేను ముందే అనుకున్నా. చూసినవా, ఇన్ని రోజులు చిన్నాపు చిన్నాపు అంటివి. ఇప్పుడు చూడు, కాటికి దగ్గర కాగానే కన్నబిడ్డ అది కత్తంది. నేను గట్ల అంటలేనవ్వా. సరతే బాబు, నువ్వన్నది కూడా నిజమే. చేతకాని వయసులా భారతోడు లేనందుకు కడుపులో పుట్టిన వాళ్ళన్నా తోడు ఉండాలంటారు. సరేగాని చెల్లకి బాబు చెప్పినావా? మొన్న పండుగకి బావ వచ్చినప్పుడు బావతో చెప్పిండ్రా, నిన్ను విచారించి చెప్పు అన్నాడు. వివరంగా మీరు మాట్లాడుకొని విచారించుడు మాతోట ఎందుకు మామా? ఎందుకు మమ్మల్ని కంటి వేస్తానుకా? కంటెందుకైతేమే? వాళ్ళేమన్నా దూరపల్లా? నా చిన్నబాబు బిడ్డ అల్లుడైనా, ఆయనకి దగ్గరైనప్పుడు మనకెందుకు దూరం అయితేరే? ఐస్ అయిపోతుందని ఆసర కోసం ఆశపడుతుండు. తప్ప చిన్నబాబు బాగా ఫోన్ చేయి, నేను మాట్లాడతా. సరే బిడ్డ. మాట్లాడరా. ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. అగో మామ ఫోన్ చేస్తున్నాడు. హలో మామ. బావా, మామ కాదు, నేను తిరుపతిని. తిరుపతి చెప్పు. అంత మంచిదేనా? అంత మంచిదే బావా. మొన్న పండుగకి ఇంటికి వచ్చినప్పుడు బాబుతోటే మన్నవాట కదనే. నేనేమనలే, మామనే అన్నాడు.
నాకు శాతనతలే బిడ్డ, ఇల్లు సంసారం నువ్వే చేసుకోవాలన్నాడు. బాపనే నిజమేనా? చెల్లి ఒక్కతేనా? మోదీకి ఎవరు లేరు కదనే, అందుకే చెల్లె నువ్వు చదువుకుని రారి. ఇక రాయంగా అయిపోతా అనోయ్, ఇక్కడ కేబుల్ పని ఎవరు చూసుకోవాలి? సరే సరే, రేపైతే సార్ రారి. మీ చెల్లెలేదు నేనే మాట్లాడాలి. సరే మరి, ఉంటా మరి. సరే తీయే అత్తం తీ. విన్నావా అశనాపు ఏమన్నాడు? ఏ విషయమైనా చెల్లె ముందు మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది కదనే. సరే బిడ్డ, రేపు పొద్దుగాల పోదాం. కూడా నువ్వు తయారు కాని. సరేనే. నువ్వు ఏమన్నా మనిషివేనా? అల్లు ఇల్లుటం వస్తే మనదేమన్నా జాగుద్దా? అగో వాళ్ళ ఇంటి మధ్య నీకేందే? అప్పను చూస్తున్నా బాగా కొడుతున్నావు. ఆ నా మాటలు నీకు కొరినట్టే కనిపిస్తాయి. కొద్దిగానన్నా తెలివి ఉండాలి మనిషి అయి పుట్టినందుకు. ఏంది తెలివా? నీ అయ్యకు నువ్వు ఒక్కదానమైనప్పుడు నీ అయ్యాస్తి నీకిత్తడా, నీ పెద్ద కొడుకులకి ఇత్తడే? అగో సప్పుడు ఏమైందే? అవగారి కోసాలు అత్తగారి కోసాలు ఉంటాదే. ఆయనకు చాతనైతే లేదు, బిడ్డను తెచ్చుకుంటా అంటుండు. నల్ల తప్పేముందే? అనవసరంగా అన్ని ఆలోచించి నీ తలకాయ ఖరాబ్ చేసుకోకు. రేపు పొద్దున పోదాం, తయారై ఉండు. అన్ని వాయినాలే నీకు. ఏం పోవుడో ఏమతి, నాకైతే ఏం అర్థమైతలేదు. అవులా అటే పోతివి అన్నవన్న తినపోతివి. టిఫిన్ మా చేసినా కానీ మీ అన్న ఫోన్ చేసిండే. ఏంది మా అన్న ఫోన్ చేసిండా? ఎందుకు? అదేనే, మీ బాపు మొలకలు ఫోన్ చేసిండు. మొన్న పండుగ ఊరి పోయినప్పుడు అన్నాడు కదా మీ బాపు, సాతనతలేదు బిడ్డ, ఇల్లు వ్యవసాయం మీరే చూసుకోరని. హావ్ అన్నాడు. గామాట మాట్లాడడానికే ఫోన్ చేసిండే. మనమడబోయి బతకడానికి అలా కిట్టెమే ఉంది, మన్ని కిట్టెమే నానే. ఏమైందే ఆలోచించుతావు? నీకు ఇట్టం లేకపోతే అదుతి. ఇష్టం లేక కాదే, పుట్టినరోజు ఉంటేనే ఎసుంటి పని దొరుకుతలేదు. ఇక గాడి పోయినా పని దొరుకుతాం గ్యారంటీ ఏముంది? ఓ నువ్వు పని గురించి ఆలోచించుతానవానే? ఇక్కడ ఒగల కింద నువ్వు పని చేస్తున్నావు, అక్కడ నీ కిందన పని చేసేంత భూమి జాగుందే. ఒక్కసారి ఆలోచించరాదే? అత్తగారు సొమ్ము మీద ఎన్ని రోజులను బతామే? మన చేతులతో కష్టం వేసుకుని బతకాలే గాని. అత్తగారు సొమ్మ మా నేనే వల్లనే? నీ నా ఇంట్లో నుంచి రాలేదా? నా మీద నీకెంత హక్కు ఉంటుందో మా వాళ్ళ ఆస్తి మీద కూడా నీకు అంతే హక్కు ఉంటుంది. నువ్వెందుకంత నారాజు అవుతానవే? సరే తీయే, మీ వాళ్ళైతే రాంతి వచ్చినాక వివరంగా మాట్లాడదాం కానీ అన్న మీద ఎద్దుబా, ఆకలి అవుతుంది, నేను మళ్ళీ పోవాలి. ఏం పోవడో ఏమోతి, గడియ రికాం లేదు, గవ్వరాకట్లేదు. ఏత్తపా కాలు చేతులు ఆడుకోపో. సరే కడుక్కుంటా. అరే అంత దుమ్మ ఉంది కదా, పూర్తి కొట్టట్లేదు కదా. నమస్తే బాబు. నమస్తే నమస్తే. అంత మంచిదేనా? ఆ, అగో నేను రాకపోతే ఎటు పోయినవే? ఊరికి పోయినా ఫంక్షన్ ఉండే. ఆహా, ఇక ఫంక్షన్ అంటే దావత్ మంచిగానే జరుగుంటుంది. జరిగింది మంచిగానే జరిగింది. ఓహో ఫంక్షనా? ఏం ఫంక్షనే? మా బిడ్డ కొడుకు పుట్టెంటుకలు అయిండే. అవునా? అడ్డ దొరుకుతుంది నీళ్ళతోటి. సరే సరే. చెట్టు కింద పెడితే దుమ్ము పాడుగాను బాగా పాడుతుంది. పొద్దుగాల 6 గంటలకు తయారుగా ఫోన్ చేస్తా. సరే ఫోన్ చేస్తా. ఏమ్రా తిరుపతి, జాతర పోతున్నావారా? అద్దాన్ని బాగా తుడిచేదే తుడుతున్నావు. ఏ జాతర ఎక్కడిదిరా? ఇలా మా చెల్లెలింటికి పోయిందిరా, అందుకే జర దుడుచుకుంటున్నా. సరే గాని నిన్న చెప్పిన ముచ్చట ఎవరికైనా చెప్పినావారా? అగో నువ్వు చెప్పింది నిన్ననే. బాగా ఎగిరిత పడతావేందిరా? నీ ఆగరాదు, ఓ ఇద్దరు ముగ్గురు చెప్పించిన నేను. ఎగిర్తాం కాదురా, నా పనిలో వర్కౌట్ కాకుంటేనే ఇప్పుడు నేను పనికి వేస్తున్నారా. జర చూర్రా తిరుపతి, ఎవరికన్నా సోల్తి పెట్టరా, మళ్ళీ నాకు విజా వచ్చే టైం అయింది. అవునా పరిచిగా, మనం అనుకున్న టైంకు అన్నీ అమ్ముడు పోతాయిరా. అయినా నాకు అర్థం కాదు, భార్య పిల్లలు ఇచ్చిపెట్టి నువ్వు దుబాయ్ కూడా ఎందుకురా? ఈయనే పని చూసుకోరాదు. నాకు తెలిసిన అన్నున్నాడు రా కర్మల్లా, చెప్తాది. అరే తిరుపతి, నేను ఓకే అడుగుతున్నాను ఏమనుకోకురా.
సరే మీ చెల్లెలింటికి వచ్చినాక నాకు పొద్దు గలువురా. సరేరా, నేనేమనుకుంటారా? నేనేమనుకోను. మా చెల్లెలింటికి పోయి వచ్చినాక ఫోన్ చేస్తా తీరా. సరేరా. సరే. ఇగో బాబు ఈడ పెట్టినే. సరేనా? సరే సరే. మా చిన్నబాబు అంజలి రెడీ అయ్యలేదా? ఫోన్ ఎత్తలేరు. టైం కాబట్టి ఫోన్. సుశీల, బిడ్డ సుశీల. బాబు ఇప్పుడే వస్తారానే? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావు బిడ్డ. వదినే అన్న మంచిగా ఉన్నారా? హా, నువ్వు మంచిగా మంచిగానే ఉన్నా వదినా. చెప్పలేదేందే వచ్చేటప్పుడు? ఇక అనుకోకుండా వచ్చిన బిడ్డ. బావలేడా చెల్లె? లేడన్నా, ఇవ్వరాకనే బయటికేండు ఎవరికో డిష్ కనెక్షన్ ఇవ్వడానికి. కనెక్షన్ ఇవ్వడానికి వేండో, ఎవరితోటన్నా కనెక్షన్ పెట్టుకోవడానికి వేండో. ఈ ఎవరికి ఎవరిక ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడకుంటే భయమా? ఎన్ని రోజులా ఇలా లగ్గమై ఒక్కసారన్నా నీళ్ళు పోసుకుందా? పాపం తల్లి కావాలని ఈమెకెత్తుంటదా? మనం దేని గురించి వచ్చినాం, నువ్వే మాట్లాడుతున్నావే? అయ్యో అన్న, వదినన్న దాంట్లో తప్పే ఉన్నదే. ఆడిదాని మనసు అర్థం చేసుకున్నది. కానీ వదిన, మేము పిల్లలు కావడానికి మందులు వాడతాను. ఈ నెల అయితే కోర్స్ అయిపోతుంది. సరే బిడ్డ, ఊకోలే. అల్లుడు అత్తే బాధపడతాడు. అగో బావత్తుండు కదా. నమస్తే బావ. నమస్తే. అంత మంచిదేనా అల్లుడు? అంత మంచిదే మామ. మీరు మంచిగా ఉన్నారా? ఇప్పుడే వచ్చిర్రా? కూసరు కూసరు. పని ఎట్లాడుతుందా బావ? ఇక గట్టి నడుస్తుందో. ఊళ్ళో కలిసి తగ్గినాయి. సరే కానీ తిన్నారా? తిందాం పారి. బావ, మనం ఇక్కడ తినుకుంటుంటే ఆడ బరలాగమైతే. అవునా చెల్లె, మొన్న పండుగకి వచ్చినప్పుడు బాపు ఏమని అడగారా నీతోటి? అన్నడే అన్నా, బాపుకు సాధన అయితే లేదట, ఇల్లు వ్యవసాయం చూసుకోమన్నాడు. ఆ గది ముచ్చట నువ్వేమంటావు బావ? అగో సప్పుడు ఎత్తలేవేంది? నీకు ఇల్లరికం వచ్చుడు ఇష్టం ఉందా లేదా? ఇష్టమేనే, కానీ ఊరు విడిచి రావడమే కొంచెం కష్టంగా ఉందే. కష్టంగా కాదు బిడ్డ, ఇష్టంగా రావాలి. నీ తండ్రి ఉంటుంది. దండం పెట్టి చెప్తున్నా, మా ఇంటికి రా బిడ్డ. అయ్యో మామ, నువ్వు గట్లెందుకంటావే? ఒకడ పని చేసినప్పుడు అని సారుకోవాలి కదనే. అది కాదు బావ, నువ్వు వాడికి ఇల్టం వచ్చినాక ఇంకొని కింద పని చేసుడిందే. నువ్వే డిష్ కొనుక్కో. ఏమంటావు సినిమాపు? ఆ డిష్ సంగతి నాకు తెలియదు కానీ బిడ్డ, నువ్వు వచ్చి మంచిగా పని చేసుకుంటానంటే ఆ తిరుపతి గడ అన్నట్టు ఆ డిష్ నువ్వు కొనుక్కుందుతి. కొనుక్కోవడానికి అదేమన్నా జాతరలో బొమ్మ అనుకుంటుర్రా? లచ్చలు లచ్చలు కావాలే. పిచ్చిదానా, 6 ఎకరాల పొలం లేదా? 1 ఎకరం అమ్మంతి బావ కంటే ఎక్కువనా? ఏమంటావు సినిమాపు? ఏ పొలం అమ్మిడెందుకు? ఏదైనా పందురు కదతి. బిడ్డ, రాని పని కోసం ఆరాటపడే బదులు వచ్చిన పనులు చేసుకుందుతి. అమ్మితే అమ్ముతుంది. అబ్బా, మా బాబాయ్ చెప్తాను కదా అమ్ముదామని. ఏమంటావు? ఇగో బావా, మా ఊళ్ళో నిన్న డిష్ వచ్చి కనబడ్డాడు. డిష్ అమ్ముతా అంటుండు. అది తీసుకుందూతి. కొనిచ్చే బాధ్యత నాది. అట్లనే భూమి కూడా కన్నా సోల్చి పెడుతుంది. ఏమంటావు చిన్నబాబు? సరేతి, మీ అందరికి ఇష్టమైతే నేనేం చేస్తా? అయినా ఎన్నటికైనా మామ బాధ్యత నాదే కదా. బాపు, బావ ఒప్పుకుండు కదనే. ఇప్పుడు నీ మనసు నిమ్మలమైందా? నాకు నిమ్మలమేరా. అరే తిరుపతి, బావా ఇల్లుటం అతనంటే తప్పు పట్టుకుంటాం అనుకున్నా, కానీ నువ్వు వచ్చి ఒప్పిస్తావు అనుకోలేదురా. ఇగో బాపు, నేనేం తప్ప పట్టుకుంటేనే
బావ మన ఇంటికి ఇల్ట మధ్యంతరం మాత్రమే మర్చిపోతామాయే. నీ మీద ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదే. ఇక్కడ నుంచి బావ బావ కాదు, నా అన్న. ఆ మాజాలు గాని అక్కడ బర్లు ఒరుసత్తన్నాయి కావచ్చు. చీకటైంది, పోదాం పార్రి. పోదామే. ఇగో బావా, రేపు పొద్దున సెలెను రారి, ఇంట్లో పాలు వంగిచ్చి అడుగు పెడదురు. ఏమంటా చిన్నబాబు, ఆ, పోదామా? పోదాంపా. బిడ్డ ఆ, పొద్దున అల్లుని తీసుకొని రాలే. సరే బాపు. దా పోదాం. పైలేమే. సరే బిడ్డ. మళ్ళేమైంది? చిన్న పోయి ఉన్నావు. ఏమైంది? ఏమోనే, ఎందుకో నా మనసు ఒప్పుతలేదు. మనం మా బాపు ఉన్నప్పుడు పోతేనే భూముల గురించి జాగల గురించి తెలుతుందే. మా బాబుకి ఏమైనా అయిందనుకో పాలోళ్ళు మనల్ని నెగలనియ్యరే. ఒంటరైన ప్రాణం కోసం తోడుపోతున్నాము, లేక మన బతు కోసం నీడబోతున్నాము అర్థమైతే లేదే. సరే తీయే, ఏదేమైనా 2 ప్రాణాలే కదనే. పోదాం తీ. ఈ మాట అన్నావు, మంచిగా ఉన్నది. సరే పా, తినేవు. రొట్టె చేసిన. వచ్చినాక పరిచికాడు ఫోన్ చేయమన్నాడు కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. మరి వీడు ఏడున్నాడో ఏమో. అగో తిరుపతి గారు ఫోన్ చేస్తుండగా. హలో, పరిచి ఏడున్నావురా? ఈ సంపత్ వాళ్ళ ఇంటికాడ డిష్ వేర్ అతుకుతున్నారా? నీకు తెల్లందాక పనేనారా? మరి ఏం చేయమంటావరా? సీరియల్ వస్తలేదని వీళ్ళ అవ్వ బోగొడ తింటలేదట, అందుకని అతుకుతున్నా. సరే సరే దన్నాను రా. ఆశ్చర్యంగా ఫోన్ చేయమంటివి. మరి ఇప్పుడు ఏడున్నావురా? సత్తాన షాప్ దగ్గరున్నా, నువ్వు వచ్చినాక లోపలికి రా. సరే. సరే తొందరరా. సంపత్మా, ఈ పని ఇయ్యాల అయితట్లేదు, రేపు చేద్దాం. సరే మరి పొద్దుగాల రారు. సరే సరే, రేపు వస్తానే. ఈ వైర్ అయితే కొద్దిగా పట్టుకరా. సరే, ఇలా కాదట అబ్బా, ఇలా పోదినే. ఏమరా పరిచి, ఏమో రమ్మంటివి? ఏం లేదురా, ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలా? నువ్వు అడగంగానే వేయడానికి నామన్నా బ్యాంక్ ఆరా? అట్లా కాదురా, ఊళ్ళే డిష్ సాయలు కనిపోతు నా పోతు. ఇప్పుడు నేను దుబాయ్ పోవాలంటే 2 లక్షలు కట్టిపోవాలరా. సరేరా, నువ్వు నాకు పొద్దున కలిసినప్పుడు సోల్తు పెట్టమన్నావు కదరా. ఇలా మా చెల్లెలింటికైనా మా బావతో కూడా చెప్పిన. మా బావ ఆలులో పనిచేసి డిష్ పనేరా. అయితే మా చిన్నబాబు మా బావని ఇల్టం తెచ్చుకుంటా అనుకుంటుండ్రా. ఆయన నేను ఉండాలంటే ఇక్కడైతే పని కావాలి. గప్పుడు నువ్వు చెప్పింది యాదికొచ్చి చెప్పిన. ఏమన్నారా? రేపు వస్తానడు రా, ఆయన ముందు మాట్లాడిపిస్తా, నువ్వురా. అరే, ఒక ఈ చిన్న పని చేసి పెట్టరా, నీ మేలు ఈ జీవితంలో మర్చిపోలేంట్రా. నీ పరిసిగా నువ్వు దూరం పోనివారా, మా ఇప్పిత తీరా, నువ్వు మెల్లగా తాగురా. సరేరా. తాగురా, మంచిగా తుర్తి తాగురా. 2 లక్షలు మా ఇప్పిత తీరా. పోయి పోసుకోరా. కొన్ని నీళ్ళు వేరా. సాల్ ఇంకా తెప్పిమంటావారా? పోయిరా, ముందు పోయిరా. అయిపోయిందారా మందు? ఓర్ని తెప్పియన్నారా? లేదు తీరా, ఇప్పటికే లేట్ అయింది. ఇంటికాడ తిరుతుర్రు. ఎట్లా తాగుతారేమో రా మందు. బాపు, బాపు, మీ బాబు పడుకున్నట్టున్నాడే, మలగొట్టు. బాపు.